ప్రైజ్ ద లార్డ్. నేను పాస్టర్ స్టీవర్ నెట్వర్క్స్ తాడేపల్లిగూడెం నుంచి. సో ఇలాంటి జరగడం అనేది నేను కంప్లీట్గా హిందూ వాళ్ళని ఒక మతాన్ని కానీ నేను ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయను. ఎందుకంటే కొంతమంది ఫేక్గా ఉన్న పాస్టర్స్ కూడా కొన్ని ఇబ్బందులు అంటూ పెట్టి మత మార్పిడి అనే మాట తీసుకొస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నేను క్లారిఫై చేస్తా, క్రైస్తవ్యం ఒక మతం కాదండి, అదొక మార్గం మాత్రమే. మార్గాన్ని, నిజమైన మార్గాన్ని మనుషులు తెలుసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ మత మార్పిడి చేయడం కానీ వీళ్ళ మా మతంలో వచ్చేయాలి కానీ ఇలా ఎటువంటిది లేదండి. మేము ఒక క్రైస్తవుడిగా అందరినీ ప్రేమిస్తాం. నువ్వు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వి లవ్ యూ. మేము చాలా ప్రేమతో ప్రేమిస్తున్నాం. ఒక క్రైస్తవుడిగా దేవుడు చెప్పాడు అందరినీ ప్రేమించండి. ఇది ప్రేమించిన వాళ్ళనే కాదు, అందరినీ, శత్రువులను కూడా ప్రేమించమని బైబిల్ చెప్తుంది. సో మేము ఇప్పటి వరకు అయితే ఇలాంటిది చూడలేదు. చాలా మంది మార్నింగ్ నుంచి యాక్సిడెంట్ అంటున్నారు, తర్వాత మర్డర్ అని చెప్తున్నారు, తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఒక్కొక్క రిపోర్ట్స్ బట్టి చెప్తున్నాయి. కానీ కంప్లీట్గా రియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుసుకుందాం ఏంటి అనేది. తర్వాత చెప్పాలి, ఎందుకంటే ముందుగానే ఎవరికాడి ఇష్టం వచ్చి మాట్లాడడం కూడా చాలా తప్పు. అది వెరీ బ్యాడ్ అలా కూడా. సో తెలుసుకుందాం రిపోర్ట్స్ ఏమొస్తాయి, రిపోర్ట్స్ దాన్ని బట్టి అప్పుడు ముందుకు చూద్దామని చెప్తాను నేను. సో అంతే. థ్యాంక్ యూ.